పలు కీలక అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుమారు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గురువారం ఢిల్లీ పర్యటన, ఎన్డీఏలో చేరిక, బీజేపీతో సీట్ల సర్దుబాటుపై సమాలోచనలు జరిపారు. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటులో ఆయా నియోజకవర్గాలలో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు సమన్వయ కమిటీని నియమిస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చలు జరిగాయి. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభల నిర్వహణపై చంద్రబాబు, పవన్లు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. టీడీపీ, జనసేన పొత్తులో ముందుకు వెళుతున్నాయి. ఇందులో భాగంగానే మంగళవారం జైహో బీసీ సదస్సును నిర్వహించి బీసీ డిక్లరేషన్ ను విడుదల చేశారు. అనంతరం బుధవారం ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చారు. సుమారు 2 గంటల పాటు ఇరువురు మధ్య చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు కేటాయించారు. ఇందులో ఇప్పటికే పవన్ కళ్యాణ్ 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా చంద్రబాబు 94 అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే ఈ స్థానాల్లో నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపం వంటి అంశాలు తలెత్తాయి. రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చే చౌదరి పేరును ఖరారు చేశారు. అక్కడ పోటీ చేయాలనుకున్న కందుల దుర్గేష్ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు పంపనున్నారు. ఇలాంటి కీలక అంశాలపై ఇరు వర్గాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. విభేదాల పరిష్కారానికి ఇరు పార్టీల నుంచి ఒక కమిటీని నియమిస్తే బాగుంటుందని నిర్ణయించారు. ఉమ్మడి మేనిఫెస్టోపై ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. ఇక మేనిఫెస్టోను విడుదల చేయడంతో పాటు 3వ ఉమ్మడి సభను రాయలసీమలో నిర్వహించాలని నిర్ణయించారు. ఏ జిల్లాలో ఎప్పుడు నిర్వహించాలనే అంశాలపై ఇరు పార్టీల నేతలు కూర్చుని మాట్లాడుకోవాలని భావించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ త్వరలో బీజేపీ నేతల ఆహ్వానం మేరకు ఢిల్లీ వెడతారని టీడీపీ నేత బోండా ఉమా వెల్లడించారు. అభ్యర్థుల్లోంచి సీట్లు మార్పు గురించి అవ్వచ్చు, అలాగే జాతీయ స్థాయిలో ఎన్డీఏ పొత్తుల్లో కూడా అవ్వచ్చు. ఎందుకంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏ భాగస్వామి అయిన. మరి కేంద్రంలో కూడా పిలిపించారు ఎన్డీఏలోకి పాత పార్టీలు, పాత మిత్రులందరినీ కూడా తిరిగి జాయిన్ అవ్వండి దేశం కోసమని మోడీ గారు పిలిపించారు. దాని మీద కూడా వాళ్ళు ఎన్డీఏ పెద్దలు మరి పలు దఫాలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ చంద్రబాబు గారితో మాట్లాడటం కూడా జరిగింది. ఏదేమైనా ఇంకొక 2-3 రోజుల్లోనే ఈ మొత్తం ఊహాగానాలకి తెరదింపబోతా ఉన్నారు. 2-3 రోజుల్లోనే మరి ఢిల్లీ పర్యటనలు ఉంటాయా, మరి ఢిల్లీ నుంచి కేంద్రమే అక్కడి నుంచి ఎన్డీఏలో భాగస్వాముల్ని ప్రకటిస్తా. 13వ తారీఖు వరకు ప్రధానమంత్రి గారు మరి ఏదో టూర్లు ఉన్నారు, ఆయన ఓపెనింగ్స్లో ఉన్నారు. అప్పుడు దాకా ఆగుతారా, లేదా 2-3 రోజుల్లో నడ్డా గారు లేదంటే అమిత్ షా గారు ప్రకటిస్తారనేది చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబును ఎన్డీఏలో చేరాలని బీజేపీ నేతలు కోరారు. పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వారికి వివరించారు. ఆ తర్వాత ఎన్డీఏలో చేరేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి బీజేపీ వైపు నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఇటీవలే ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలతో చర్చల్లో భాగంగా టీడీపీ, జనసేనను ఢిల్లీకి ఆహ్వానించినట్లు సమాచారం. ఢిల్లీలో ఎన్డీఏ నేతలతో జరపాల్సిన చర్చలు, సీట్ల సర్దుబాటులో భాగంగా ఎన్ని స్థానాలు కేటాయించాలనే అంశంపై పవన్, చంద్రబాబు మధ్య కొద్దిసేపు సంభాషణ జరిగింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, బీజేపీ నేతలతో మాట్లాడాల్సిన అంశాలపై కూడా ఇరువురి మధ్య సంభాషణ జరిగిందని తెలిసింది. ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అయినట్లు సమాచారం. టీడీపీ, జనసేన నేతలు వివిధ అంశాలపై క్షేత్రస్థాయి నుంచి ఇస్తున్న ఫీడ్బ్యాక్ ను కూడా నేతలు విశ్లేషించారు. బీజేపీ రాజధానిపై క్లారిటీ ఇవ్వాలని, విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేయాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేయాలని క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ఉందని చెబుతున్నారు. కాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లడానికి ముందే బీజేపీ హైకమాండ్ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలను ఢిల్లీ పిలిపించింది. బీజేపీ నేతల మధ్య టీడీపీతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి.